హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే బగారా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చండి. సో దీనికైతే ముందుగా మనం ఒక కడాయి పెట్టేసుకోవాలి. కడాయి బాగా వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ అనేది వేసేసుకోవాలండి. ఇక ఆయిల్ మనకు బాగా వేడెక్కాలండి. వేడెక్కిన తర్వాత ఇందులోకైతే పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అనేటివి కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఇందులో ఎటువంటి కారం అవేమీ యూజ్ చేయము. కాబట్టి కారం కోసం కొద్దిగా పచ్చిమిరపకాయలని ఎక్కువ వేసుకుంటే బెటర్ అనమాట. సో ఇప్పుడైతే ఇందులోకి బిర్యానీ ఆకు అలాగే బిర్యానీ మసాలా ఇవైతే యాడ్ చేసేస్తున్నాను. ఇందులో షాజీరా అనేది కొద్దిగా ఎక్కువే వేసుకోవాలండి. షాజీరా వల్లనే మనకు ఈ బగారా రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక ఈ బిర్యానీ మసాలా ఇవి కూడా మనకు బాగా ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తాయండి. సో అలా వచ్చిన తర్వాత ఇందులోకైతే ఆనియన్స్ని వేసేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. మనం ఈ ఆనియన్స్ అంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు అలాగే మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవచ్చు. బగారా రైస్ అనేది చాలా సింపుల్గా ఒక 5 నిమిషాల్లో కూడా చేసేసుకోవచ్చు అండి. అంత టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇక్కడ మనకు ఆనియన్స్ అనేటివి లైట్గా మగ్గాయి అనమాట. సో ఇలా మగ్గినప్పుడే ఇందులోకి అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి. అల్లం పేస్ట్ అనేది వేసుకున్న తర్వాత ఇక పచ్చివాసన పోయేంత వరకు అయితే కలుపుకోవాలండి. సింపుల్గా మసాలా అండి, పెద్ద హెవీ మసాలా కూడా అవసరం లేదు. ఇక దీనికి కాంబినేషన్గా మనము చికెన్ కానీ మటన్ కానీ బోటి ఇక ఎలాంటి కర్రీ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే పుదీనా చట్నీ చేస్తున్నాను. సో చూసారు కదా, ఇక్కడైతే మనకు అల్లం పేస్ట్ కూడా మంచి రంగు అయితే వచ్చేసిందనమాట. బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా అయితే వేసుకుంటున్నాను. కొత్తిమీర పుదీనా అనేది ఫ్రెష్గా ఉంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుందండి. చాలా బాగుంటుంది కూడాను. సో ఇవంతా కూడా మనకు బాగా ఫ్రై అవ్వాలి. సో మనకు ఆల్మోస్ట్ మనం ఇక్కడ వేసుకునే మసాలా అయితే ఇదేనండి. ఇంకా దీంట్లో ఎటువంటిదైతే యాడ్ చేసుకునే అవసరం లేదు. ఇక్కడైతే చూడండి, అల్లం పేస్ట్ అనేది అడుగు కూడా మాడిపోతుంది. ఇలా అయిన టైంలోనే మనము వాటర్ అనేది అయితే వేసుకోవాలండి. మనం రైస్ని బట్టే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 గ్లాసెస్ వరకు రైస్ తీసుకున్నామంటే 4 గ్లాసెస్ వరకు వాటర్ అనేది వేసుకోవాలండి. సో వాటర్ అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్పు అనేది వేస్తున్నాను. ఉప్పు అనేది మనకు సరిపోయిందా లేదనేది చూసుకోవాలి. ఇక్కడ మనము ఇంకా ఎటువంటి కారం అయితే యూజ్ చేయట్లేదండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు సరిపోతాయి. మనకు వాటర్ చూడండి ఇలా బాగా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం ఇందులోకి రైస్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాము. సో రైస్లో యాడ్ చేసుకున్న తర్వాత మనం మొత్తం వాటర్ అనేది లేకుండా రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం కొద్దిగా నిమ్మకాయ కూడా పిండుకుంటే చాలా బాగుంటుందండి. సో మొత్తం రైస్ వేసేసుకొని సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇలా మనం మూత అనేది క్లోజ్ చేసేసామంటే మనకు సింపుల్గా ఈజీగా బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది. పైన కొద్దిగా గార్నిష్ కోసం నేనైతే పుదీనా అలాగే కొత్తిమీర వేశాను. ఇందాక చెప్పాను కదా, ఒక చిన్న నిమ్మకాయనైతే కొంచెం జ్యూస్ అయితే పిండానండి. ఇలా వేసుకోవడం వల్ల రైస్ అనేది ముద్దగా లేకుండా విడివిడిగా పొడి పొడిగా వస్తుంది. సో అది అంతా వేసుకున్న తర్వాత మనం మూత అనేది క్లోజ్ చేసేసామంటే చూడండి, వాటర్ ఇలా దగ్గర పడింది అంటే చాలండి. మనం ఇక దమ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు అలా కుక్ చేయని అవసరం లేదు, అడుగు అనేది మాడిపోతుంది. ఇలా అయినప్పుడే నేనైతే పక్కకు పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకుంటానండి. దానిపైన పెట్టుకొని దమ్ములాగా పెట్టేసుకున్నామంటే ఈజీగా టేస్టీగా మనకు బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది. సో మొత్తం ఇలా వాటర్ దగ్గర పడినప్పుడే ఇందులోకి మనము కొద్దిగా గార్నిష్ కోసం కొత్తిమీర పుదీనా అలాగే నెయ్యి అలాంటిది ఏదైనా ఉంటే అన్నీ యాడ్ చేసేసుకొని మూత అనేది క్లోజ్ చేసుకొని దానిపైన ఏదైనా బరువు పెట్టామంటే మనకు ఇక్కడ దమ్ అనేది రెడీ అయిపోతుంది. అలాగే స్టవ్ మీద పెట్టామంటే మాత్రం బాగోదండి. సో అలా పెట్టిన ఒక 10 నిమిషాలకంతా మనకు బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. సో చూసారు కదా, రైస్ కూడా బాగా కుక్ అయింది. అందులో పొడి పొడిగా ఉందండి. చాలా టేస్టీగా కూడా ఉంది. సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా ఒక్కసారి ట్రై చేశారంటే చాలా బాగుంటుంది. ఇక దీనికి కాంబినేషన్గా నేనైతే పుదీనా చట్నీ చేశాను. మనకు దీనికి కాంబినేషన్ నాన్ వెజ్ అయితే కూడా చాలా బాగుంటుందండి. నేనైతే ఇక్కడ పుదీనా చట్నీ చేసుకున్నాను కాబట్టి దానికి ఈ పుదీనా చట్నీకి అయితే కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో దీన్ని అయితే ఇక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినడమే. రుచి అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. చూసారు కదా ఎలా ఉందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఇప్పుడే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.